అందరికీ నమస్కారం. నేను మీ మద్రి రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు ఇటు ప్రజలు అటు రాజకీయ పార్టీల నాయకులు ప్రధానంగా చర్చించుకునే విషయం ఏమిటి అనగా, ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2-3 నెలల్లో జరగబోయే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది అనే విషయాన్ని అందరూ కూడా చాలా విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఇప్పటికే జరిగిన కర్ణాటక ఎన్నికలైతేమి, పక్కనే ఉన్న తెలంగాణ ఎన్నికలైతేమి, ఈ 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం, అట్లాగే ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైన ఉండకపోతుందా అనే ఒక సందేహం సామాన్యంగా అందరికీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఎలా అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని తెచ్చారో, అదేవిధంగా ఇక్కడ అధికారంలోకి కాకపోయినా కొన్ని సీట్లు గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించకపోతుందా అంటే ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. అందులో భాగంగానే కొంతమంది చర్చించుకున్న విషయం ఏమనగా, కొన్ని సర్వేల ద్వారా ఇక్కడ వైఎస్ షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా చేసి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న కొందరు వ్యక్తులను, అలాగే ఇక్కడ వైసీపీలో సీటు రాని, సీటు దక్కని అసంతృప్తివాదులను తీసుకొని ఎన్నికలకు పోయే అవకాశం కూడా లేకపోలేదు. అట్లాగే పక్కనే ఉన్న తెలంగాణలో ఎన్ని సర్వేలు చెప్పినప్పటికీ తనదైన శైలిలో కేసీఆర్ గారు ముందుకెళ్ళి సిట్టింగులకు సీట్లు ఇవ్వవద్దన్నా ఇచ్చి ఓటమి పాలయ్యారు. ఎక్కడైతే సిట్టింగులను మార్చారో అక్కడ గెలిచారు. అట్లా కాకుండా సిట్టింగులకు ఓడిపోతారు, వాళ్ళపైన అసంతృప్తి ఎక్కువ ఉన్నది, వ్యతిరేకత ఎక్కువ ఉన్నది అని తెలిసినప్పటికీ కూడా ఇచ్చి భంగపడిన సన్నివేశం మనం చూసాం. అక్కడ ఓడిపోవడానికి అదొక ప్రధాన కారణం. దానితో పాటు నిరుద్యోగం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పటికే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తామని బహిరంగంగానే ప్రకటించాయి. ఇక సీట్ల సర్దుబాటు లాంఛనమే. గత 2019 ఎన్నికలు చూసుకుంటే ఇక్కడ 151 సీటు వైసీపీకి, టీడీపీకి 23, జనసేనకు 1, మిగతా వాళ్ళకి ఏమీ లేదు అనేది కొంచెంసేపు పక్కన పెడితే, వచ్చిన ఓటు షేరు పర్సెంటేజ్ చూస్తే 49.95% వైసీపీకి, అట్లాగే 39% వచ్చేసి టీడీపీకి, 6.7% జనసేనకు, 1.1% కాంగ్రెస్కు, 0.8% బీజేపీకి వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఓట్ల రూపంలో భావిస్తే వైసీపీకి 1,56,00,000, అట్లాగే టీడీపీకి 1,23,00,000, అట్లాగే జనసేనకు 21 లక్షల దాకా ఓట్లనే వచ్చినాయి. ఇకపోతే కాంగ్రెస్కు 3 లక్షల చిల్లర, బీజేపీకి 2 లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి. ఈసారి టీడీపీ దాదాపు 40% గతంలో ఉన్నాయి. అలాగే 6-7% అంటే 47% వరకు జనసేన టీడీపీ ఓటు షేర్ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభ్యర్థులను నిలబెట్టిన పక్షంలో ఎవరి ఓటు బ్యాంకు ప్రధానంగా చీలిపోతుంది అంటే, నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు షేరే చీలిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు అయితేమి, ఓటర్లు అయితేమి దాదాపుగా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బరిలో నిలబెడితే మాత్రం అది వైఎస్ఆర్సీపీకి కోలుకోని దెబ్బలాగా పడిపోయే అవకాశం ఉంది. ఇందులో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయొచ్చు అంటే చెప్పలేం. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు.
తెలంగాణలో కూడా బరిలోంచి టీడీపీ తప్పుకోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అదే సంకేతం ఇక్కడ పనిచేస్తే టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా క్రింది స్థాయి లబ్ధిదారులను నమ్ముకోవడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు ఒక 75 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలి, మార్చకపోతే గెలుపు సునాయాసం కాదు. అందులో భాగమే 20 నుంచి 25 మందికి సంకేతాలు ఇచ్చారు. మిగతా వాళ్ళకు కూడా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోతారు. ఏది ఏమైనప్పటికీ ఈ సర్వేలలో ఇచ్చే రిపోర్ట్లు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మనం తెలంగాణలో కూడా చూసాం, బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో 80 సీట్లు గెలుస్తుంది, అది ఇది అని చెప్పారు. ఇప్పుడు సర్వేలలో కూడా దాదాపుగా ఏంటంటే పెయిడ్ సర్వేలాగా తయారనేవి, జనాల నాడి చూసి చేసే సర్వేలు అనేవి చాలా అరకొరగా ఉన్నాయి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఏది ఏమైనా ఈ రాబోయే 2 నెలల కాలమే ప్రభుత్వాలు ఎవరు ఏర్పరుస్తారు, ప్రతిపక్షంలో ఎవరు సర్ది చెప్పుకొని కూర్చున్నారనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ రోజుకైతే టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వైసీపీకి కొంత తక్కువ ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా వైసీపీ టీడీపీ అనేది 5 నుంచి 10 సీట్ల వ్యత్యాసంతోనే గెలుస్తుంది. అంతే తప్ప ఈ స్థాయిలో 151 సీట్లు ఒక పార్టీకి ఇస్తారని ఎక్కడ కూడా మనకు ఆశాభావం కనిపించట్లేదు. ఏదైనా ప్రజా నిర్ణయమే శిరోధారం అనేది అందరం వేచి చూడాలి. ధన్యవాదాలు.